మనిషి లైఫ్ ఏంటో ఎప్పుడు నిలకడగా ఉండదు. చిన్నప్పుడేమో స్కూల్ రేపు హాలిడే అనే కన్నా ఇప్పుడే హాలిడే సడన్గా వెళ్ళిపోండి అంటే ఆ ఎంజాయ్మెంటే వేరబ్బా. అలా అని ఇంట్లో ఎక్కువ రోజులు హాలిడే ఇస్తే స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతాం, ఇంట్లో బోరింగ్గా ఫీల్ అవుతాం, ఎప్పుడు స్కూల్స్ పెట్టేస్తారా అని చూస్తాం. అలాగే కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉండడం మహా బోరింగ్, హాస్టల్కి వెళ్ళిపోదా అనిపిస్తుంది. హాస్టల్కి వెళ్ళాక ఆ ఫుడ్ తినేటప్పుడు అంతా అమ్మ చేతి వంట మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చి ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంకా పెళ్ళి అయ్యాక ఉంటుంది అసలైన రచ్చ. అత్తారింట్లో వెళ్తే అమ్మ ఇంట్లో గుర్తొస్తుంది, అమ్మ ఇంట్లోకి వెళ్ళాక నా మొగుడు ఇలా తింటున్నాడో ఏం చేస్తున్నాడో అని బాధేస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత జాబ్కి వెళ్ళకపోతే కెరియర్ మిస్ అయిపోతున్నాం, వాళ్ళ భవిష్యత్తు పోతుంది అని బాధ. బస్ అలానే జాబ్కి వెళ్తే వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకుంటారు అని బాధేస్తుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న బాధే, బయట ఉన్న బాధే. పెద్ద అయిన తర్వాత పిల్లలు ఏం చేస్తారో అనిపిస్తుంది, ఇంట్లో ఉంటే వాళ్ళకు భారంగా ఉన్నామేమో అనిపిస్తుంది. సో లైఫ్ అంతా కూడా ప్రశాంతత కోసం ఎదురు చూస్తూ ప్రశాంతంగా ఉండకుండా ఉండడమే మనిషి లైఫ్. ఏమంటారు?